గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్. నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము మెటామాస్క్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మనము గూగుల్ ప్లే స్టోర్లో మెటామాస్క్ అని టైప్ చేయాలండి. సో ఈ విధంగా మనకి కింద కనిపించిన విధంగా వస్తుంది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ విండో మనకి ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో కొత్తగా ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయండి. మినిమం 8 క్యారెక్టరిస్టిక్స్తో మనం పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా పెట్టుకోవాలండి. సో ఇక్కడ మనము ఒక క్యాపిటల్ లెటర్ ఉండేట్టుగా చూసుకోవాలి, ఒక స్మాల్ లెటరు, ఒక నెంబరు, అలాగే ఒక సింబల్ కూడా ఉండేట్టుగా. సో మినిమం ఒక 8 క్యారెక్టరిస్టిక్స్తో మనము పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అదే సేమ్ పాస్వర్డ్ మనము ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా ఎంటర్ చేయాలి. సో తర్వాత ఇక్కడ చూస్తే మనము అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఇక్కడ కనిపిస్తుందండి. సో ఫింగర్ ప్రింట్తో మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని టచ్ చేస్తే ఎనేబుల్ అవుతుందండి. తర్వాత మనం ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని చెప్పి ఇక్కడ ఉంచండి, ఈ బాక్స్ మీద టచ్ చేయాలి. సో టచ్ చేసిన తర్వాత మనకి క్రియేట్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందండి. సో నేను ఇవన్నీ అరేంజ్ చేసాను, ఇలాగ పాస్వర్డ్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ టచ్ చేసి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ మీద టచ్ చేశాను. నెక్స్ట్ మనకి విండో ఈ విధంగా వస్తుందండి. క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి జస్ట్ ఒక 30 సెకండ్స్ తీసుకుంటుంది. సో ఆ తర్వాత మనకి విండో అనేది ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మనము స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. అగైన్ మనము ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ నెక్స్ట్ విండో ఇక్కడ మనకి మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో అది టైప్ చేయమని అడుగుద్ది. లేదనుకుంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేశాను కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ అన్న మనకి ఎనేబుల్ చేయమని అడుగుద్ది. మనం ఫింగర్ పెడితే మనకి ఇది ఓపెన్ అయ్యిద్దండి. నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి వ్యూ అని చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. ట్యాప్ టు రివీల్ యువర్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని ఉంటుంది. వ్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండో మనకి ఈ విధంగా వస్తుందండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 12 కీస్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 12 కీస్ని మనకి యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నా అలాగే రాసుకోవాలి. సో 1 ప్లేస్లో 1 అనే నెంబరు, 2 ప్లేస్లో ఏముంది, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇలా వర్టికల్గా ఉన్నాయి కాబట్టి వర్టికల్గానే ఇలాగే మీరు కూడా నెంబరింగ్ సేమ్ అలాగే ఇచ్చుకుని రాసుకోండి. సో ఈ 12 కీస్ అనేవి చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైనా బుక్లోనూ నోట్ చేసుకోండి. అదర్ ఫోన్తో ఒక స్క్రీన్ షాట్, ఒక ఫోటో తీసుకోండి. అదేవిధంగా ఒక మెయిల్లో కానీ ఎక్కడైనా జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. సో ఇది ఉంటేనే మీరు ఫర్దర్గా మీరు అన్ఇన్స్టాల్ చేసుకున్నా సరే మరలా మీరు సేమ్ అదే వ్యాలెట్ మనము ఇక్కడ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ మనం ఏదైతే కీస్ 12 కీస్ మనం జాగ్రత్తగా సేవ్ చేసుకున్నామో ఆ కీస్ని యాజ్ ఇట్ ఈస్గా 1 2 3 4 ఆర్డర్లోనే ఎలా ఉన్నాయో అలాగే మనకి ఇక్కడ టైప్ చేయమని అడిగిద్దండి. కింద ఎలాగో మనకి సేమ్ వర్డ్స్ మనకు కనిపిస్తాయి, డిజార్డర్లో ఉంటాయి. అవి 1 ప్లేస్లో 1, 2 ప్లేస్లో 2 అనేది మీరు జాగ్రత్తగా అక్కడ టచ్ చేస్తే అక్కడికి వచ్చి మనకి అక్కడ ఆ ప్లేస్లో వస్తాయండి. జాగ్రత్తగా 12 వర్డ్స్ని ప్రీవియస్ మీరు ఎలా అయితే ఫోటో తీసుకున్నారో అవే వచ్చే విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ బ్యాకప్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుందండి, మనకి వ్యాలెట్ క్రియేట్ అయినట్టు. తర్వాత డన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్ చెక్ ఫర్ సెక్యూరిటీ అప్డేట్స్ అని ఉంటుందండి. మీరు ఇది ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ అయినా కొట్టచ్చు, అదర్వైజ్ నో ప్రాబ్లం అండి, నో థ్యాంక్స్ అని కూడా కొట్టచ్చు. ఏది కొట్టినా పర్లేదు, నో థ్యాంక్స్ అని అయినా కొట్టేయచ్చు మీరు. సో ఇక్కడ ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ విండో అనేది. ఇక్కడ మీరు నో థ్యాంక్స్ మీద మీరు ఇక్కడ టచ్ చేయండి. అలాగే కింద కూడా నో థ్యాంక్స్ అని ఉంచండి, నో థ్యాంక్స్ మీద టచ్ చేయొచ్చు. అదర్వైజ్ కింద దానిలో ఐ అగ్రీ మీద క్లిక్ చేసినా నో ప్రాబ్లం అండి. దాని నెక్స్ట్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఎనేబుల్ మీద క్లిక్ చేయండి.
తర్వాత మనకి ఈ విధంగా విండో అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంటుందండి. ఇక్కడ అకౌంట్ 1 అని వస్తుంది. అలాగే మనకి ఇక్కడ విండో మొత్తం కూడా ఈ విధంగా ఇథీరియం అని చెప్పి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ యొక్క మెటామాస్క్ వాలెట్ అనేది క్రియేట్ అయినట్టు. ఆ తర్వాత మనము ఏ చైన్ యాడ్ చేసుకోవాలో ఆ చైన్ యాడ్ చేసుకుని మనము ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్.